తెలుగు ప్రజలు కానీ వస్తుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు 3వ తారీఖు అయినాక రండి, 5వ తారీఖు అయినాక రండి. అవును, 5 ఆవిడ క్రౌడ్ కొంచెం తక్కువ అవుతుంది. हर हर महादेव, जय श्री राम, जय श्री राम, जय श्री राम। हुआ क्या कि वहाँ से जब बैरिकेड्स टूटे, बहुत सारी भीड़ उधर से आई, चढ़ते चढ़ते चलेगा, मेरे सामने ही 4 लोग खत्म हो गए। అరే యార్, ఇక్కడంతా తోపులాట అయితే జరిగిందంట. మొత్తం చూడండి, కర్రలు కూడా ఇరిగిపోయింది. ఇది గవర్నమెంట్ ఫాల్ట్ కాదండి, ముందే గుర్తుపెట్టుకోండి. ఇది మనుషుల ఫాల్ట్. ఆ పక్క నుంచి మనకి యమునా రివర్ వస్తుంది, ఈ పక్క నుంచి గంగా రివర్ వస్తుంది. ఇప్పుడు పోలీస్ అన్న వాళ్ళు కూడా చెప్తారు కదా అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది ఏంటి అనేది. దాని మీద మనకి వాళ్ళ గురించి తెలుసుకుంటే చూడండి, అన్నకు కూడా చూడండి గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. హర్ హర్ మహాదేవ్, అందరికీ నమస్కారం. మహాకుంభమేళకి మన తెలుగు వాళ్ళు చాలా మంది రావాలనుకుంటా ఉన్నారు. బట్ కానీ కొంచెం ఈ వీడియోని పూర్తిగా చూడండి, దాని తర్వాత రండి. వచ్చేది పక్కాగా రండి. బట్ కానీ అది ఫిబ్రవరి 3 ముందా ఫిబ్రవరి 3 తర్వాత అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ప్రెసెంట్ మహాకుంభమేళ జరిగే ప్రయాగరాజ్లో భక్తులు ఆ విధంగా అయితే ఉన్నారు. మీరు ప్రయాగరాజ్కి వచ్చేదానికే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఏ వెహికల్స్ కూడా ఏంటంటే అలో అయితే కానిట్లేదు. వన్స్ ఇక్కడ పబ్లిక్ అంతా క్లియర్ అయిన తర్వాత హైవేల మీద వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఉన్నారు చూడండి, వాళ్ళనైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళనైతే వదులుతూ ఉన్నారు. ఇలా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. మెయిన్గా మీరు మీ ఫ్యామిలీతో వచ్చే పని అయితే ఫిబ్రవరి 3 తర్వాతే ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీకు ఏంటంటే ప్రశాంతంగా దర్శనం జరగద్ది. అలానే త్రివేణి సంఘంలో మంచిగా మీరు స్నానం కూడా అయితే చేయొచ్చు. ఎవరన్నా లాస్ట్ వీడియో కన్నా అది చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో వెళ్ళైతే చూడండి. మౌని అమావాస్య రోజు ప్రయాగరాజ్లో ఏం జరిగిందో వీడియో కూడా షూట్ చేయడం అయితే జరిగింది. అసలుకి ఎవరికి కూడా త్రివేణి సంఘంలోకి స్నానం చేసేదానికి అలో కూడా అయితే చేయలేదు. ఎందుకంటే తెల్లవారుజామున 2 గంటలకి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేనేమనుకున్నాను అదంతా ఫేక్ అనుకున్నా. బట్ కానీ దాని తర్వాత నాకైతే అర్థమైంది, దాదాపు 17 మంది చనిపోయారంట. అది నిన్నటికి. బట్ కానీ ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ అన్న వాళ్ళే చెప్పడం జరిగింది, దాదాపు 30 మంది అయితే చనిపోయారంట. అది వినంగానే అసలుకి నాకు ఏదో అయిపోయింది. అసలుకి అంత అంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నా వాళ్ళు మన వాళ్ళు అన్నట్టు ఫీల్ అయ్యాను కదా. దానివల్ల ఏంటంటే కొంచెం బాధ అయితే వేసింది. ఒక చిన్న తప్పు వల్ల చూడండి ఎంతమంది చనిపోవడం అయితే జరిగిందో. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 30. ఈ రోజు ఇక్కడ ఎలా ఉంది ఏంటి కండిషన్ మొత్తం అయితే చెప్తాను. దాని ద్వారా ఏంటంటే మీకైతే అర్థమైపోద్ది ఎవరైనా రావాలనుకుంటున్నారా ఏంది అనేది. సింగిల్ గా అయితే ఎట్టొకటో వచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. బ్యాచులర్స్ కూడా ఎట్టొకటో వచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటేనే ప్రెసెంట్ కొంచెంగా ఇబ్బందిగా అయితే ఉంది. ఇక్కడ ఫిబ్రవరి 3 పైన ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ అలానే మెయిన్ గా దాదాపు 30 మంది చనిపోయారు కదా, ఆ ప్లేస్ కి కూడా వెళ్ళి అది మీకు ఎలా ఉంది, అక్కడ పొజిషన్ ఏ విధంగా ఉందో మోస్ట్లీ మీకు చూపించేదానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి మీరే, ఇంపాసిబుల్ అండి. భక్తులు చూడండి ఇంకా వస్తానే ఉన్నారు. ఓరే దేవుడా, ఈ ప్రవాహం ఎప్పుడు ఆగద్ది. అందువల్ల మీకు చెప్తా ఉన్నాను, ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరి 3 పైనే ప్లాన్ చేసుకోండి. ఇలా ముందుకెళ్తా ఉంటే నాకు ఇక్కడ కొంతమంది కర్ణాటక అన్న వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు మహాకుంభమేళలో ఏ విధంగా ఇక్కడ వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ మాటల్లో మీరు కూడా వినండి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈ పేరు హర్ మహాదేవ్, భరత్ అని. భరత్. ఎక్కడి నుంచి అన్న? బెంగళూరు నుంచి. కోలార్ అంటే మా నెల్లూరు మాది. అవునా? నెల్లూరు తెలిసే ఉంటుందిగా. ఎలా ఉందన్న మహాకుంభమేళ? చాలా బాగుంది. మేము వచ్చి ఆల్రెడీ 3 రోజులు అయింది. ఓకే, ఇంకా 2 రోజులు ఉండాలి అని ఉన్నాము. నిన్న ఒక పరిస్థితి జరిగింది. ఇప్పుడు ఎవరన్నా కర్ణాటక ప్రజలు కానీ మన తెలుగు ప్రజలు కానీ వస్తుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రండి, బాగుంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, మళ్ళీ ఇది చూడొచ్చు. 144 ఇయర్స్ మనం బతుకుతామో లేదో తెలీదు. మళ్ళీ చూసేకే వెళ్దు. మిస్ కావద్దండి, మిస్ కావద్దు. ఫ్యామిలీతో వచ్చే పని అయితే ఫిబ్రవరి 3 పైన 5th పైన 5th పైన చేసుకోండి. అంటే 3వ తేదీ కదా ఇంకొక స్నానం ఉంది. బసంత పంచమి 3వ తేదీ. మీరు 5 ఎందుకు అంటున్నారు? ఓకే, 3, 4 కూడా భక్తులు ఉంటారు. నరేంద్ర మోదీ యోగిలు సంతులకి అందరూ వచ్చి డిస్టర్బ్ చేయదండి. అవును, రిక్వెస్ట్ ఒకటి, మీరు 3వ తారీఖు అయినాక రండి, 5వ తారీఖు అయినాక రండి. ఆవిడ క్రౌడ్ కొంచెం తక్కువ అవుతుంది. అవునవును, పేషెన్స్ ఎక్కువ కావాలా, పేషెన్స్ ఉండాలి. ఒకే ఇంట్లో 6 జనం ఉంటారు, 6 జనం రక్గా ఉంటారు. ఇక్కడ క్రోర్స్ పీపుల్స్ వస్తా ఉంటారు. అవునవును, మీరు అది అర్థం చేసుకోవాలా. అదే నేను చెప్పాను కదా మీకు, నేను చెప్పాను కదా. అన్నోళ్ళు కూడా అదే చెప్తున్నారు చూడండి. నేను ఫిబ్రవరి 3 పైన రమ్మన్నా, అన్నోళ్ళు అయితే మాత్రం ఫిబ్రవరి 5 పైన అయితే రమ్మంటున్నారు ఫ్యామిలీతో వచ్చే పని అయితే. అప్పుడే ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చెప్పారా? మీరే చెప్పండి. అది లేదు, ఒకే ఇంట్లో 6 జనం ఉంటే 6 జనము డిఫరెంట్ గా థింక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు. దయచేసి అంత పేషెన్స్ గా ఉంటే ఓపిక ఉండాలి. చాలా మంది నిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇన్సిడెంట్ లేకుండా చేసుకుంటే పని అది నిన్న కదా. అది మన తప్పది, అవును, ఎవరిది కాదు. ఇక్కడ గవర్నమెంట్ పోలీస్ కానీ ఆమెకి ఆర్మీ కానీ
ఎంత పేషెన్స్ గా ఉండారంటే చాలా శాంతంగా ఉన్నారు. వాళ్ళు 1000 జనం వచ్చి అడ్రస్ అడిగితే 1000 జనానికి అంతే పేషెన్స్ గా చెప్తా ఉన్నారు. గ్రేట్ యూపీ పోలీస్ అంతా గ్రేట్. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటేనే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్న. ఎందుకంటే మనం ఈ ట్రాఫిక్ లో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండలేకపోతున్నాం, వాళ్ళు గంటలు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఫుడ్ కానీ రేట్లు ఎక్కువ చేయలేదు, సేమ్ ప్రైస్ లో ఇస్తా ఉన్నారు. అవునవును, రేట్లు ఎక్కువ చేయట్లే. వాళ్ళ గురించి తెలుసుకుంటే చూడండి, అన్నకు కూడా చూడండి గూజ్ బంప్స్ వస్తా ఉన్నాయి. నాకు కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ వ్యవస్థను చూస్తా ఉంటే నాకు కూడా గూజ్ బంప్స్ అయితే వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో మనం ఒక 10-15 నిమిషాలు తిరిగే లోపల మన పని అయితే అయిపోతుంది. ఇక్కడ వ్యవస్థ అంతా పోలీస్ అన్న వాళ్ళు అందరూ కూడా ఏంటంటే గంటలు వర్క్ చేసి ప్రజలకు ఏమి ఇబ్బంది రాకుండా చూస్తా ఉన్నారు. ఏదైతే నేను ఇన్సిడెంట్ జరిగిందో అది మనం చేసుకున్న తప్పే. కొంతమంది మూర్ఖుల ఓపిక లేకపోవడం వల్లే, దోసుకుంటా ఉండడం వల్లే ఆ ఇన్సిడెంట్ జరిగి ఒక 30 మెంబర్స్ వరకు చనిపోవడం అయితే జరిగింది. అదన్నా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అన్న వాళ్ళు ఇక్కడ నాకు ఒక కాఫీ అయితే ఆఫర్ చేశారు. బ్యాక్ సైడ్ ఒక కాఫీ షాప్ అయితే ఉంది కదా, ఇక్కడ బాగుంటుందని చెప్పారు. అందువల్లే అన్న వాళ్ళతో తాగేదానికి ఎక్కడికైతే వచ్చా. సముద్ర మంతన కాఫీ అని వాళ్ళు చేసేది చూస్తే చాలా బాగుంటుంది. కాఫీ అలవాట్లేదు, 3.5 కిలోమీటర్ నుంచి వచ్చినాను మళ్ళా కాఫీ తాగేదానికి. కాఫీ కోసం 3.5 కిలోమీటర్ నుంచి ఎక్కడికి వచ్చారు. అంత బాగుంది అయితే, అంత బాగుంటుంది. నేను కాఫీ అలవాటు లేదు నాకు. నిన్న ఫోర్స్బుల్లే వద్దు అనుకోండి, ఒక సిప్ తాగిన దానికే ఇక్కడ వరకు వచ్చినాను. అన్న అయితే చెప్పాడు కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం కాఫీ. వావ్, ఇది చూడండి, అరే సముద్ర మంతన ఆ చిలకతున్నారు చూడండి ఏ విధంగా. సముద్రం ఇప్పుడు మనకి పాల సముద్రం చిలికినట్టే అన్న చూడండి ఆ గ్లాస్లో కాఫీ వేసి చిలకతా ఉన్నాడు. ఎందుకు డిఫరెంట్గా బాగుంది ఇదే. మీకే చూస్తున్నారు కదా, కాఫీని చూడండి గ్లాసులో ఏ విధంగా చిలకతా ఉన్నారు. అన్న కాఫీ నేమే సముద్ర మంతన కాఫీయా? కాఫీ పేరే సముద్ర మంతన కాఫీ అంట. కాఫీ అయితే మన చేతికైతే వచ్చింది, సముద్ర మంతన కాఫీ. ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. అబ్బా, ఇప్పుడు మనకి క్యాపుచినో ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంది. పైన అంతా ఏంటంటే నురుగుగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. సరే అన్న, హర మహాదేవ్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అన్న చాలా. సో అన్న వాళ్ళందరూ బెంగళూరు. అన్న నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో అన్నను కలిసి అన్నతో కొంచెం చాలా మాట్లాడేది కూడా ఉంది. అన్న కొంచెం ఏంటంటే మంచిగా చెప్తా ఉన్నాడు, అన్న నుంచి నేర్చుకునేది చాలా అయితే ఉంది. సరే అన్న, హర మహాదేవ్ అన్న, థ్యాంక్స్ అన్న. సో అన్న వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ నా అదృష్టం ఏంటి అంటే ఇది ఎవరికి కూడా దక్కదు అవకాశం. ఒక అన్న ఇక్కడ రుద్రాక్ష కొని నాకు మెల్లో వేయడం అయితే జరిగింది. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఈ రుద్రాక్ష అన్న నా మెల్లో వేయడం అయితే జరిగింది. ఆ అన్న వేసిన తర్వాత ఇందాక అక్కడ కాఫీ అంతా మనకి రెడీ చేస్తూ ఉన్నాడు చూడండి. ఆ షాప్లో ఉండే ఇంకో అన్న కలిపే అన్నే వచ్చేసి ఇంకో పెద్ద రుద్రాక్ష ఉంది చూడండి, అది ఆయన పిలిచి మరీ నా మెల్లో అయితే వేశారు. చాలా మంది కూడా ఏంటంటే ఇట్లా ఎవరు చేయరు కదా, బయట ఎవరో తెలిసిన వాళ్ళకి రండి ఎవరు కూడా ఇలా చేయరు కదా, పిలిచి మరీ రుద్రాక్ష మాల వేసి ఏమీ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరు ఇట్లా ఉండరు. వాళ్ళు నాకు అలా వేయడం వల్ల ఏంటంటే నాకు ఏదో ఒక తెలియని ఆనందం అయితే ఉంది. వాళ్ళు అసలుకి ఆ రుద్రాక్ష మాల నా మెల్ల వేస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో చూస్తున్న మనోళ్ళు ఎవరన్నా కానీ కుంభమేళకు వస్తే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఫ్యామిలీతో రావాలనుకుంటే ఫిబ్రవరి 5 తర్వాతే ప్లాన్ చేసుకోండి. వచ్చేటప్పుడు ఎలా అన్నారండి, రిటర్న్ టికెట్ మాత్రం దయచేసి బుక్ చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని రోజులు పట్టద్దో కూడా తెలియదు. అంటే అది కాదు మెయిన్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే దాదాపు 3-4 రోజులు ఉండాలనిపిస్తుంది. అంతా తిరగాలి చూడాలి అని చెప్పి 3-4 రోజులు ఉండాలనిపిస్తుంది. కాబట్టి రిటర్న్ టికెట్ చేసుకోకండి. ఇక్కడ చూడండి భక్తులు అయితే ఉన్నారు. కంపేర్ ఓపెన్ గా చెప్పాలంటే నిన్నటికి ఈ రోజుకి కొంతమంది భక్తులు అయితే తగ్గారు. బట్ కానీ మొత్తం క్లియర్ అయితే అవ్వలేదు, కొంచెం తగ్గారు అంతే. ప్రెసెంట్ మనం వచ్చేసి గంగా రివర్ దగ్గరికి అయితే వచ్చున్నాం. ఇక్కడ కూడా చూడండి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. బట్ కానీ కంపేర్ లాస్ట్ అంటే మీరు నిన్నటితో పోలిస్తే అంతమంది అయితే ఎక్కువ అయితే లేరు. ఇదండి ఈ బ్రిడ్జెస్ మీద అయితే వెళ్తా ఉన్నారు కదా, పీపుల్ తక్కువ అవడం వల్ల ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద అయితే పంపిస్తా ఉన్నారు. అండ్ దూరంగా ఇదిగోండి ఇక్కడ కూడా బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. అట్లా తిరిగి ఆ విధంగా మనం ఈ బ్రిడ్జ్ మీదకి కానీ ఎట్లా వస్తే, పెద్ద బ్రిడ్జిలు కాదండి, రివర్ మీద చూడండి బ్రిడ్జ్ అది, అట్లా వస్తే మనం త్రివేణి సంఘం దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. అది కొంచెం దూరం అయితే వెళ్ళాలి. బేసిక్గా ఇట్లా అయితే వెళ్ళిపోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే అన్న పోలీసు ఉన్న వాళ్ళంతా బార్గేట్స్ అయితే పెట్టున్నారు, ఎవరికైతే అలో కానిట్లేదు. మన వాళ్ళు ఎవరైనా త్రివేణి సంఘం ఇక్కడ నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళాలనుకుంటే అదంతా చుట్టూ తిరుక్కుంటూ అయితే వెళ్ళాలి. వన్స్ మనం త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదంతా తిరుక్కొని రావాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, ఆ సైడ్ నుంచి అయితే వచ్చేయచ్చు. వచ్చే వాళ్ళందరినీ కూడా అలో చేస్తా ఉన్నారు. పోయేదానికి ఇక్కడ ఏంటంటే పోలీస్ అన్న వాళ్ళు బ్యారిగేట్స్ అయితే పెట్టున్నారు. హర హర గంగే హర హర గంగే హర హర గంగే గంగే. ఇద్దండి అందరూ భక్తులు అయితే స్నానాలు అయితే చేస్తా ఉన్నారు చూడండి. హర హర మహాదేవ్.
అండ్ మెయిన్గా మన వాళ్ళకి చాలా డౌట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్, మన ఓన్ వెహికల్స్ కానీ తీసుకొని వచ్చినా లేదన్నా బస్సుల్లో వచ్చినా ఎట్లా వచ్చినా ఎక్కడి దాకా రాగలుగుతామని చెప్పి. దాదాపు ఏంటంటే ఈ రోజు అప్డేట్, నిన్న అప్డేట్ ఏంటంటే ఒక 60-70 కిలోమీటర్ల ముందు వరకు అయితే ఎటువంటి వెహికల్స్ని అలో కానిట్లా, అక్కడే ఆపేయడం అయితే జరిగింది. ప్రెసెంట్ మేబీ అలో అయితే కానియచ్చు. ఎంత అలో చేసినా 15 కిలోమీటర్లు బయట అయితే ఆపేస్తారు. అక్కడ మీ వెహికల్స్ ఏమన్నా పార్క్ చేసుకొని అక్కడ నుంచి మీరు రావాలనుకుంటే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి, ఆటోల టైప్ అయితే ఉంటాయి, వాటిలో రావచ్చు. అండ్ అలానే సింగిల్గా 2-3 బ్యాచులర్స్ కానీ అట్లా కానీ వస్తే మీకు బైక్స్ కూడా లోకల్గా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే బైక్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. మీరు 200-300 అట్లా మాట్లాడుకొని త్రివేణి సంఘంకి రాకపోయినా కూడా ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల అవతల అక్కడైతే వదిలేస్తారు. అక్కడ నుంచి మనం బై రోడ్డు నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు త్రివేణి సంఘం దగ్గరికి. నిన్న ఇదే ప్లేస్లో ఏ విధంగా భక్తులు ఉన్నారు చూడండి, ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. నిన్నటికి ఇప్పటికి మీరే కంపేర్ చేసుకోండి, అంతమంది భక్తులు అయితే తగ్గిపోయారు. आप कहाँ से? यूपी लोकल? ओके ओके. हर हर महादेव. हर हर महादेव. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. राधे कृष्ण, राधे कृष्ण, राधा राधा, जय श्री राम. हर हर गंगे, हर हर गंगे. బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి పక్కన ఒక వే అయితే ఉంది, ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. బేసిక్గా నేను ముందుకెళ్ళి అట్లా వెళ్ళేవాడిని ప్రతిసారి. ఇప్పుడు ఈ వే ఉంది కాబట్టి ఇట్లా ఇంకో బ్రిడ్జ్ దాటుకొని మనం త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కొంచెం దూరం నడుచుకొని అయితే వచ్చి అక్కడంతా బ్లాక్ చేయడం అయితే జరిగింది. అందువల్లే వంశీ నీకు తెలిసిన వేలోనే పోవాలని చెప్పి నా మనసు చెప్పినా కూడా సరే అందరూ పోతున్నారు కదా అని చెప్పి ఈ వేలో అయితే వెళ్ళా, అక్కడ బ్లాక్ చేయడం అయితే జరిగింది. అందువల్ల ఇప్పుడు నాకు ఏదైతే తెలుసో ఆ రోడ్లో వెళ్ళి త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్దాం. అందువే వెళ్తా ఉంటే చాలా మంది నాతో మాట్లాడడం కూడా అయితే జరుగుతూ ఉంది. కొంతమందిని వీడియో షూట్ చేసి కూడా మీకు చూపిస్తా ఉన్నాను. మీకు ఏ విధంగా ఈ వీడియో అనిపిస్తుందో పక్కాగా కమెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఫైర్ సర్వీస్, ఫైర్ ఇంజిన్ కూడా అయితే వచ్చింది. ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ జరిగితే వెంటనే ఆ ఫైర్ని కంట్రోల్ చేసేదానికి ఇక్కడ చూడండి ఫైర్ సర్వీస్ వెహికల్ కూడా అయితే ఎక్కడైతే ఉంది. సో ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత స్ట్రైట్కి ఇలా వచ్చారనుకోండి, ఇట్లా మనం స్ట్రైట్ వెళ్తే మనం రైట్ సైడ్కి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అది దాటి మనం త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఆపోజిట్లోనే ఇక్కడ చూడండి మనకి మహా ఫుడ్ జోన్ అనేది ఒక ప్లేస్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఫుడ్ కూడా అయితే బాగుంటుంది. చూడండి అక్కడ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్, కాంటినెంటల్ ఫుడ్, మచ్ మోర్ అని అయితే రాస్తున్నారు కదా. మీరు ఇక్కడ ఫుడ్ కూడా అయితే ట్రై చేయండి. నేను లాస్ట్ టైం అయితే తిన్నాను, ఇప్పుడు కూడా నాకు కొంచెం ఆకలి అయితే వస్తూ ఉంది. ఇక్కడ ఏదైనా కొంచెం ఫుడ్ తిని దాని తర్వాత ఇట్లా మనం వెళ్ళి త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్దాం. గత 2-3 రోజుల నుంచి నేను ఎటువంటి ఫుడ్ తింటా సరిగ్గా, అంటే రైస్ ఐటమ్ అయితే తినలేదు. ఇక్కడ ఏదైనా దాల్ కిచిడి కానీ ఉంటే శుద్ధంగా దాల్ కిచిడి అయితే చెప్పుకుంటా. దాల్ కిచిడి అయితే చెప్పుకున్నాను. ఇక్కడ ఒక 100 రూపీస్ తీసుకున్నారు, వాటర్ బాటిల్ 120 రూపీస్ బిల్ అయితే అయింది. బట్ కానీ దాల్ కిచిడి బాలే, ఎప్పుడో చేసేసారు. దాల్ కిచిడి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడో చేసి జస్ట్ అక్కడ పెట్టి అడిగిన వెంటనే ఆర్డర్ అయితే ఇచ్చారు, వేసుకున్నారు అప్పుడే. మరక మంచిదే, మనం ఏం చేయలేం. బట్ ఈ దాల్ కిచిడి అంత ప్రాపర్గా అంత మంచిగా లేదు, వేడిగా కూడా లేదు. బట్ కానీ రైస్ ఒక 3 రోజుల నుంచి తినలేదు కాబట్టి నోట్లోకి వెళ్ళిపోతా ఉంది. తినేసి అయితే వచ్చాను ఇక్కడికి. ఇక్కడ నాద సాధువులు, అఘోరాలు అందరూ అయితే ఉంటారు. సో కొంతమంది చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటా ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. మైక్ కూడా పెట్టేసింది స్వామికి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇద్దండి నాకు ఇక్కడ మన తెలుగు ఒక బ్రదర్ అయితే కనిపించారు. నేను ఫ్రమ్ బెంగళూరు, నా పేరు సురేంద్రజీ. నేను వచ్చేసి కర్ణాటక నుంచి వస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టిన మిస్టర్ విజయ్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు వంశీ బ్రో వీడియోలు చాలా చూస్తూ ఉంటా, చాలా బాగుంటాయి. నేను నార్మల్గా రీసెంట్గా వచ్చేసి కుంభమేళాకి రావాల్సిన ముఖ్య కారణం కూడా వంశీ బ్రో. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, బ్రదర్ కూడా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. హర్ హర్ మహాదేవ్. ఓకే. అలా మీకు ఇక్కడ చాలా సాధువులు అందరూ అయితే ఉంటారు. సో అందరూ మన తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటే అంతా మాట్లాడుకుంటూ అయితే వెళ్తా ఉన్నా. మీరు నాగ సాధువుల్ని వాళ్ళందరూ ఇంకా చూపిమని అయితే అడుగుతారు. బట్ కానీ నేను గత 2-3 వీడియోల్లో వాళ్ళు మంచిగా అయితే చూపించడం అయితే జరిగింది. నా పాత వీడియోస్ అయితే చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి హర్ హర్ మహాదేవ్, మహాదేవ్ హర్ హర్ మహాదేవ్. సో ఫారినర్స్ అయితే వచ్చిన్నారు, కనిపిస్తూ ఉన్నారు కదా. వీళ్ళ దగ్గర అందరూ ఫోటోలు వీడియోలని తెగ వీళ్ళ చుట్టూ అయితే తిరిగేస్తూ ఉన్నారు. నిన్న ఇక్కడ అసలు ఎంత తగువ అయితే అయింది. ఇద్దండి బార్గేట్స్ నిన్నంతా ఆడబెట్టున్నారు, ఇప్పుడంతా చూడండి ఎట్టయితే షిఫ్ట్ చేసేస్తున్నారు. నేను స్నానం చేసింది అక్కడ. దూరంగా మీకు బ్రిడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవే ఇంకా లాస్ట్ బ్రిడ్జెస్. అండ్ దూరంగా ఒక బ్రిడ్జ్ మీద మనుషులు వెళ్తా ఉన్నారు చూడండి. ఆ బ్రిడ్జ్ మీద మనం వెళ్ళామనుకోండి డైరెక్ట్గా ఇక్కడ చూడండి మనకు అదే త్రివేణి సంఘం, అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. కొన్ని బ్రిడ్జెస్ అయితే ఇద్దండి, ఏదైనా ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్లో ఎవరైనా వీఐపీ వాళ్ళు వెళ్ళేదానికి కొన్ని బ్రిడ్జెస్ అయితే ఎంటీగా అయితే పెట్టున్నారు. ఫైనల్గా ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా చూడండి ఆర్మీ అన్న వాళ్ళు అయితే ఉన్నారు. నిన్నంతా ఈ బ్రిడ్జెస్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఆ ఇన్సిడెంట్ వల్ల. ఇప్పుడంతా మంచిగా క్లియర్ అయింది కాబట్టి భక్తులు ఎక్కువ మంది లేరు కాబట్టి
ఇదోండి బ్రిడ్జెస్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఎవరన్నా కానీ నిదానంగా వెళ్తే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే త్వరగా వెళ్ళాలని చెప్పి దోసుకుంటా పోతారు. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఎవరన్నా వస్తే మాత్రం చాలా ఓపిక్గా పేషెన్స్గా ఉంటే అప్పుడు ఎటువంటి ప్రమాదాలు అయితే జరగవు. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఇట్లా వస్తాం, ఇలా వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళామనుకో మనం బడే హనుమాన్ టెంపుల్ అట్లా అయితే వెళ్ళొచ్చు. త్రివేణి సంఘంకి వెళ్తా ఉంటే నాకు ఇక్కడ బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. క్యానం భయ్యా आपका विद्युत भैया నాకు పరిచయం అయితే జరిగింది. इंसिडेंट हुआ था ना इधर ही है क्या आप लोग? कितने कैसा हुआ वो? मेन बात हुई क्या थी ना, यहाँ पे लोग पहले से है ना आके सो रहे थे ताकि है ना Okay. वो लोग पहले है ना सुबह है ना वो स्नान कर ले. Okay. स्नान करने के बाद है ना वो लोग निकल जाएं. Okay. बट हुआ क्या कि वहाँ से जब बैरिकेड टूटे बहुत सारी भीड़ उधर से आई तो यहाँ से लोगों के ऊपर भगदड़ मच गई. लोग चढ़ते चलेगा मेरे सामने ही 4 लोग खत्म हो गए. అరే యార్ సో బ్రదర్ చెప్పింది ఏంటంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పడుకొని అయితే ఉన్నారంట. ఎక్కువ మంది భక్తులు అయితే వెనక పక్క నుండి అక్కడ బార్ గేట్స్ అన్ని తోసుకుంటా వచ్చేసి ఇక్కడ భక్తులు పడుకొని ఉన్నారు కదా నేనున్న ప్లేస్ లో, ఇక్కడ అంతా ఏంటంటే తొక్కుంటే వెళ్ళిపోయారంట. దానివల్ల ఏంటంటే అంత ఇన్సిడెంట్ జరిగి చనిపోవడం అయితే జరిగింది. ఇది గవర్నమెంట్ ఫాల్ట్ కాదండి, ముందే గుర్తుపెట్టుకోండి. ఇది మనుషుల ఫాల్ట్. తొందరగా రావడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. సో బ్రదర్ ముందు ఏంటంటే దాదాపు 4 అయితే చనిపోవడం అయితే జరిగిందంట. ఇట్లా ఎవరు అయితే చేయకూడదు, ఇట్లా జరగకూడదు. అట్లాంటి हम लोग का गलती का वजह से हुआ था ना, यही बात है. मानव का गलती का वजह से हुआ था, गवर्नमेंट का फॉल्ट नहीं. ओके गवर्नमेंट ने बहुत सही सुविधा दी. हाँ गवर्नमेंट का ये सब था, ये सब आप बैरिकेड्स देख रहे हो ना, ये हाँ. सब टूटे थे. उधर से देख लीजिए ఏ పూరా జాలీ వాళ్ళ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ బార్ గేట్స్, ఈ గేట్లు కూడా అంతేందంటే మొత్తం అయితే నిన్న మొత్తం అయితే కూల్చేయడం అయితే జరిగిందంట. ఇది అంటే తోసుకుంటా రావడం వల్ల ఈ బార్ గేట్స్ కూడా మొత్తం అయితే పడిపోయాయంట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ బార్ గేట్స్ మొత్తం చూడండి, ఇక్కడంతా తోపులాట అయితే జరిగిందంట. మొత్తం చూడండి కర్రలు కూడా ఇరిగిపోయింది, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా కొన్ని కర్రలు కూడా ఇరిగిపోయినాయి. మళ్ళీ ఏంటంటే మొత్తం లెవెల్ చేసి మళ్ళీ కట్టడం అయితే జరిగింది. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయడం అయితే జరిగింది. నిన్న ఇక్కడ చాలా అంటే చాలా ఘోరం అయితే జరిగింది. అబ్బా అసలు నా మాటల్లో నేను చెప్పలేకపోతున్నా. ఇక్కడ సిచ్యువేషన్ని నిన్న నేను ఇమాజిన్ చేసుకుంటా ఉంటే నాకేందో చాలా బాధగా అయితే ఉంది. ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదే, ఇక్కడే ఇన్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోవడం కూడా అయితే జరిగింది. మొత్తం వాళ్ళ వస్తువులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. ఈ బార్ గేట్స్ అంతా దోసుకొని రావడం వల్ల ఇలా ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ అంతా చూడండి ఆర్మీ అక్క వాళ్ళు అయితే ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. అసలు ఎండలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే అసలుకి ఎంత మంచిగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఒక మానవ తప్పిదం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా మనం త్రివేణి సంగం దగ్గరికి అయితే వచ్చేసాము. 3 నదులు కలిసే ప్రదేశం ఇదే. ఇక్కడే నిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే అంతా బాగానే ఉంది. సో ఎవరన్నా స్నానం చేయాలనుకుంటే త్రివేణి సంగం దగ్గరికి అయితే వచ్చేయచ్చు. మీకు కనిపిస్తూ ఉంది కదా అక్కడ మనకి గంగా రివర్ అయితే ఫ్లో అవుతా ఉంది. ఇక్కడ మొత్తం చూడండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టేసి ఇక్కడ వాటర్ అంతా చూడండి ఏ విధంగా ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగిందో. ఆ పక్క నుంచి మనకి యమునా రివర్ వస్తుంది, ఈ పక్క నుంచి గంగా రివర్ వస్తుంది, మిడిల్లో లోపల మనకి సరస్వతి నది కలుస్తుంది. కాబట్టి ఇదే మనకి ఎగ్జాక్ట్ గా త్రివేణి సంఘం. ఎంతమంది స్నానాలు చేస్తా ఉన్నారు చూడండి. హర్ హర్ మహాదేవ్. దూరంగా మీకు బోట్స్ అవన్నీ కనిపిస్తా ఉన్నాయి కదా అక్కడ కూడా మనకి స్నానాలు అయితే చేయొచ్చు. అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడంతా చూడండి మీడియా వాళ్ళు అయితే వచ్చున్నారు, మీకు కనిపిస్తా ఉంది కదా. అండ్ మెయిన్ ఎస్పీ కానీ డీజీపీ వీళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఆర్మీ అన్న వాళ్ళు పోలీస్ అన్న వాళ్ళు అందరూ ఎక్కడైతే ఉన్నారు చూడండి. మోస్ట్లీ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేబీ దాని గురించి మాట్లాడేదానికి హై అఫీషియల్స్ కూడా అయితే వచ్చున్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. అంటే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేదాన్ని దాని గురించి మాట్లాడేదానికి ఇక్కడ రావడం అయితే జరిగింది. అన్ని న్యూస్ ఛానల్స్ కూడా చూడండి మొత్తం ఇక్కడ ఇంటర్వ్యూ చేసేదానికి ప్రిపేర్ అయితే అవుతా ఉన్నారు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని. ఇప్పుడు పోలీస్ అన్న వాళ్ళు కూడా చెప్తారు కదా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది. దాని మీద మనకి కొంచెం ఇక్కడ ఇప్పుడు విశ్లేషణ అయితే జరగద్ది. దుమ్ము చూడండి భయంకరంగా అయితే లేస్తా ఉంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. ఏమైంది ఒక ఆయన చూడండి ఇక్కడ పడుకొని అయితే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు, పెద్ద ఆయన కదా అందువల్ల. ఇలా కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడ చూడండి అంత ఎక్కువ మంది అయితే లేరు. నిన్న కానీ ఆ ఇన్సిడెంట్ కానీ జరగకుండా ఉంటే అందరినీ త్రివేణి సంఘం దగ్గర కూడా అలో అయితే చేసేవాళ్ళు. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఏంటంటే ఎవరిని అయితే అలో కానీ ఇట్లా ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. భక్తుల సంఖ్య తగ్గింది కాబట్టి ఇదండి మొత్తం ఇక్కడికి అలో చేయడం అయితే జరిగింది త్రివేణి సంఘంకి. నిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఏంటంటే నాగ సాధువులు అక్కడ అఘోరాలు వీళ్ళందరూ కూడా ఏంటంటే పవిత్ర స్నానాలు చేసేదానికి అమావాస్య రోజు వాళ్ళు కూడా రాకుండా అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ 3వ తేదీ ఇంకో పవిత్ర స్నానం అయితే ఉంది కదా వసంత పంచమి రోజు, ఆ రోజు మేబీ ఏమన్నా చేయొచ్చు. లేదు అంటే 12వ తేదీ వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు, ఆ రోజుకి మొత్తం ముహూర్తం పెట్టుకున్నారు అమృత స్నానం అని చెప్పి చాలా మంది చెప్పడం కూడా అయితే జరిగింది. ఇక్కడ చూడండి కొంచెం ముందుకు రాగానే ఈ బ్రిడ్జి దగ్గర చూడండి భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు. వచ్చే వాళ్ళు వస్తానే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు. ఏమి జనాభా అబ్బా, ఏమి జనాభా మహాకుంభ మేళలో కోట్లు వస్తా ఉన్నారు. అంటే
ఇలా ముందుకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి బ్రిడ్జి కింద ఆ పోల్కి ఏ విధంగా ఇక్కడ బొమ్మ గీయడం జరిగిందో, శివలింగం అండ్ అలానే నందీశ్వరుడు. అందరూ చూడండి ఎలా ఎక్కుతా ఉన్నారో, ఆ బార్ గేట్స్ అంతా ఎరగొట్టి మరీ వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విధంగా ఇలా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇట్లా వెళ్తేనే కదా ప్రమాదాలు అయితే జరిగేది. ఇక్కడ కూడా చూడండి ఏ విధంగా వెళ్తా ఉన్నారో. ఇట్లా వెళ్ళే పడిపోయేసి మళ్ళీ గవర్నమెంట్ మీద అంతా ఉంటారు. గవర్నమెంట్ ఇక్కడ మంచిగానే చేస్తూ ఉంది, బట్ మనం ఎట్లా అంటే త్వరగా వెళ్ళాలని చెప్పి దోసుకుంటూ వెళ్ళిపోతే ఇట్లానే జరగద్ది. అమ్మో, అక్కడ దాదాపు ఒక 20-30 మంది హెల్ప్ చేయడం అయితే జరిగింది. అసలుకి ఎట్లా తీసుకొని వస్తారో వాళ్ళ పేరెంట్స్ని కూడా నాకు అర్థం కాదు. ఒక్కొక్కరు 70-80 ఏళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు ఎక్కలేకపోతుండే రాళ్ళన్నీ. అందువల్ల ఏంటంటే అందరికీ చెప్పుకొని ఒక ముస్లిం అయితే నేను ఎత్తుకోవడం కూడా అయితే జరిగింది. అట్లా దాదాపు ఒక 20-30 మంది హెల్ప్ చేసి ఇంకా అక్కడి నుంచి నేను ముందుకైతే వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎంతమంది భక్తులు ఉన్నారు ఏంటి అనేది. నిన్న ఈ ప్లేస్ అంతా కూడా భక్తులతో నిండిపోయింది. ఒక సునామీ, ఒక తుఫాన్ వస్తే ఎట్లా ఉంటుంది, ఒక సముద్రం చూసినట్టయితే ఉండింది. ఇప్పుడు చూడండి మొత్తం అయితే తగ్గిపోయినారు భక్తులు. ఎవరైనా మన వాళ్ళు రావాలనుకుంటే వచ్చేయండి. బట్ కానీ 3వ తేదీ కూడా వసంత పంచమని ఇంకొక అమృత స్నానం అయితే ఉంటుంది. అప్పుడు మేబీ భక్తులు అయితే ఉండొచ్చు. ఆ రోజు రావాలనుకుంటే రండి, బట్ కానీ కొంచెం జాగ్రత్తగా రండి. ఫ్యామిలీతో వస్తే చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఎక్కువ మంది భక్తులు ఉంటారు కదా, అక్కడైతే ఉండకుండా ఉండేదానికి చూడండి. లేదు మీకు కొంచెం పీస్ఫుల్గా మంచిగా అవ్వాలి అనుకుంటే February 3, February 4 పైన అయితే ప్లాన్ చేసుకోండి, మీకు మంచిగా అయితే ఉంటుంది. మార్నింగ్ నేను ఇక్కడికే వచ్చాను, ఇక్కడ బార్ గేట్స్ అయితే పెట్టారు. నేను రూమ్ తీసుకుంది కూడా ఈ పక్కే ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడికైతే అలో అయితే కాలేదు. అందువల్ల అటు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి ఆడంతా చూసుకొని అటు తిరిగి ఆడంతా మీకు చూపించి మళ్ళీ ఇట్లా అయితే వచ్చాను. ఇప్పుడు ఈ పక్క నుంచి అయితే మీకు అలో అయితే కానిస్తున్నా చూడండి. ఈ బార్ గేట్స్ దాటుకొని మనం బయటకు వెళ్తే డైరెక్ట్గా మన సీదా మన రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీరే చూసారు కదా ప్రెసెంట్ కుంభమేళల్లో ఆఫ్టర్ తొక్కిసలాట జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏ విధంగా ఉందో మొత్తం మీకు వెళ్ళి మరీ అయితే చూపించడం అయితే జరిగింది. త్రివేణి సంఘం ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి కూడా మొత్తం అయితే చూపించా. అండ్ అలానే మన తెలుగు వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే ఏ విధంగా రావాలి, ఎప్పుడు రావాలి, అది కూడా మొత్తం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో పక్కాగా కమెంట్ అయితే చేయండి. మీరు ఇంకా మహాకుంభమేళ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే పక్కాగా కమెంట్ చేయండి. వాటి మీద వీడియోస్ చేసేదానికి కూడా నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నా వీడియోస్ కానీ నచ్చితే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా కానీ నా వీడియోస్ చూడండి, 1కి 10 వీడియోస్ చూడండి. నేను చెప్పే విధానం వీడియోస్ మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. హర్ హర్ మహాదేవ్.